హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ ఎల్బీ నగర్ 6 months అవుతుంది. ఇది ఓపెన్ అయ్యి ఎల్బీ నగర్ బ్రాంచ్ 6 months అవుతుంది. కామిన్ హాస్పిటల్ దగ్గర. ఆ ఓపెనింగ్ రోజు 12 members జాయినర్. ఓపెనింగ్ రోజు ఆ 12 members తెల్లారు ఒక 8 members అయ్యారు. ఆ 20 members 13 ఫుల్ఫిల్గా నేర్చుకున్నారండి. వాళ్ళు ఫుల్ఫిల్ నేర్చుకున్నారు, వాళ్ళు బయట కూర్చున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇదే కాకుండా వాళ్ళకి ఏ డౌట్ అయినా రావచ్చు అని చెప్తున్నా, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా సర్టిఫికేషన్ మాత్రం ఎప్పుడైనా రావచ్చు. డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ రావచ్చు. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ శ్రీజ రారా, కంగ్రాట్స్ శ్రీజ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు? హైమావతి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు వచ్చే స్టూడెంట్ ఒరిస్సా నుంచి వచ్చిందండి. ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ తను ఉంటుంది. తనకు నచ్చి వచ్చిందండి. ఇప్పుడు తన మాటలు కొన్ని తెలుసుకుందాం. రారా దీప, ఎక్కడి నుంచి వచ్చారా? ఒడిశా నుంచి వచ్చినాను. ఒడిస్సా. మరి మంచి అర్థమవుతుందా? అవును మేడం, అర్థం. కుడుతున్నావు ఇప్పుడు మొత్తం అన్నీ? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మేడం. వేరే స్టూడెంట్ హైదరాబాద్ నుంచి వచ్చింది. తన మాటలే మనం తెలుసుకుందాం. రారా. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి. ఓకే, నీకు ముందు ఏమైనా స్టిచ్చింగ్ వచ్చా? రాదు మేడం. స్టార్టింగ్లో చాలా కష్టపడ్డా. మీ మాటలు ఒకసారి చెప్పు. స్టార్టింగ్ లో అసలు నాకు ఏమీ రాదు. ఇక్కడికి వచ్చినాక ఒక 4 days తర్వాత నా మీద నాకు కుడతానని ఒక నమ్మకం వచ్చింది. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, ఎక్కడ వెళ్ళినా నేను ఇంత సక్సెస్. ఓకే ఓకే. కొంచెం టైం పట్టింది అంటాను. చాలా భయపడింది. 4 days అసలు వస్తుందా రాదని ఒక భయం అవుతుంది. నేను చెప్పిన అట్లా ఏం చెప్పిన ఫస్ట్ చాలా అంటే ఒక బ్లౌజ్ 4 days కుట్టింది. అది చాలా భయపడి అట్లా ఏం కాదు. కానీ ఒక 5-6 days మాత్రం ఖచ్చితంగా టఫ్ అనిపిస్తుంది. అది మాత్రం నేను భయపడకండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి అదే చెప్తాను ఫస్ట్ వచ్చినాక. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మేడం. ఇంకొక స్టూడెంట్ ఆరోగ్యం నుంచి వచ్చిందని తను కూడా ఓపెనింగ్ రోజు జాయిన్ అయింది. తన మాటలో తెలుసుకుందాం. రా సౌజన్య. ఓకే, ఎలా వచ్చావు? ఎలా చూసావు ఫస్ట్ నన్ను? ఫస్ట్ నేను 2 years బ్యాక్ యూట్యూబ్ లో చూసాను. 2 years నుంచి ఫాలో అవుతున్నావా? కొండపూర్ లాంగ్ అయితే అని చెప్పేసి వెయిట్ చేసిన. ఓపెనింగ్ రోజు జాయిన్ అయ్యాను. నీకు కూడా ఏమైనా స్టిచ్చింగ్ వచ్చా ముందు? నాకేం రాదు. నీకు జాయిన్ అయినప్పుడు నీకు ఏమనిపించింది? వస్తుంది అనిపిస్తుందా? నాది అనిపించిందా? భయం అనిపించింది స్టార్టింగ్ డే? నేను ఆల్రెడీ 2 years నుంచి చూస్తున్నా కదా మేడం. నేను నమ్మకంతోనే జాయిన్ అయినా, వస్తుందని కాన్ఫిడెన్స్ తోనే జాయిన్ అయినా. ఎంత నమ్మకం ఉన్నా నీకు కుట్టేటప్పుడు నీకేమనిపించింది? నమ్మకం ఉంటుంది. ఓకే, నీకు కుట్టేటప్పుడు ఏమనిపించింది? నీకు కుట్టగలుగుతున్నా కుట్టలేని అనిపించిందా? స్టార్టింగ్ లో కొంచెం భయం వేసింది, కానీ తర్వాత కుట్టగలుగుతున్నాం. ఇప్పుడు బయట ఆర్డర్స్ కుడుతున్నాయి ఏమన్నా? బయట అంటే ఫ్యామిలీ వరకు కుట్టుతున్నాం మేడం. కాకపోతే ఇక్కడికి ట్రైనింగ్ వస్తున్నాయి కదా, టైం సరిపోతుంది, లాంగ్ అవుతుందని. ఓకే ఓకే. కంగ్రాట్స్ సౌజన్య. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు గుర్తుండిపోతుంది. గుర్తుండిపోతుంది. అయితే తన బర్త్డే అండి ఇవాళ, కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇంకొక స్టూడెంట్ తిని కూడా ఓపెనింగ్ రోజు జాయిన్ అయింది. తన ఆరంగం నుంచి వచ్చింది. తను కూడా తన మాట తెలుస్తుందా? ఎక్కడి నుంచి వచ్చారా? ఆరంగం. ఓకే, మొత్తం ఫుల్ఫిల్ అయిపోయిందా? అయిపోయింది. హ్యాపీ అయిపోయింది. బయట ఏమైనా ఆర్డర్స్ కుడుతున్నావా? ఫ్యామిలీ వరకే కుడుతుంది. ఫ్యామిలీ ఇంకా బయట కుట్టట్లేదు. బయట కుట్టండి, ఎందుకు భయపడుతుండ్రు? నేను ఏదైనా సపోర్ట్ చేస్తాను. ఓకే, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మేడం. వేరే ఒక స్టూడెంట్ తను బిఎన్ఐ నుంచి వస్తుంది. తను కూడా ఓపెనింగ్ లో జాయిన్ అయింది. పద్మ. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్. ఎలా చూశారు? ఎలా వచ్చారు? అసలు ఫస్ట్ మీరు నా దగ్గర రాకుండా మీరు ఏం చేశారు? అవన్నీ ఒకసారి మీ మాటలు చెప్పండి. నేను ఇంట్లో స్టిచ్ చేసేదాన్ని. ప్రాపర్గా మంచిగా ప్రొఫెషనల్ కటింగ్ నేర్చుకోవాలని చెప్పి మేడం వీడియోలు చూసి బాగుంది అనిపించి మేడం దగ్గరికి రావాలనుకుని ఎల్బీ నగర్లో ఓపెన్ రోజు వచ్చాను. వచ్చి స్టార్టింగ్ కష్టం అనిపించిందా? స్టార్టింగ్ చార్ట్ వరకు అది ఇచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది. ఎందుకంటే మా మెథడ్ మీ మెథడ్ కొంచెం చాలా తేడా. వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకి తేడా ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు, రాని వాళ్ళు కొంచెం కష్టం అనిపించిందా లేదా? తను చాలా ఫీల్ అయింది. అదే వచ్చిన రాని వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటాను కొంచెం ఫీల్ అయినా లేదా? అట్లా ఏం కాదురా, నువ్వు ఏం టెన్షన్ పడకు, నీకు వచ్చు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉందని చెప్పి మళ్ళీ మోటివేషన్ ఇచ్చినా లేదా? తర్వాత చాలా మోటివేషన్ చార్ట్ వరకు మాత్రం కొత్త తప్పు అయితే మళ్ళీ తర్వాత ఇంకా చాలా బాగా చేసిందండి. ఇప్పుడు ఫుల్ హ్యాపీ వచ్చినందుకైతే. ఓకే మేడం, ఫుల్ హ్యాపీ. కంగ్రాట్స్ పద్మ. థ్యాంక్ యూ మ్యామ్. మంచి రోజు మాకు గురు పౌర్ణమి గ్రేట్. ఇది గుర్తుండిపోతుంది చాలా, నాకు కూడా గుర్తుండిపోతుంది ఎప్పటికీ. మీరు ఇంత ఆశిస్తూ మాకు గురు పౌర్ణమి రోజు చేయడం చాలా హ్యాపీ, చాలా అంటే చాలా.
థ్యాంక్ యూ సో మచ్. కానీ ఎల్బీ నగర్ జస్ట్ 1 కిలోమీటర్ సరౌండింగ్. తిను కూడా జస్ట్ మా ఓపెనింగ్ రోజే చూసి వచ్చిందని తను చెప్పింది. తన మాటలు తెలుసుకుందాం. దాస్వాతి, ఎలా చూసావు, అసలు ఎలా వచ్చావు? నేను ఒక చిన్న ఇన్స్టా రీల్లో చూసాను. అంతకు ముందు రోజే నేను ఈ వీడియో రీల్ అనేది చూడడం జరిగింది, ఓపెనింగ్ అని చెప్పేసి. ఓపెనింగ్ రోజే వచ్చేసి మేడంని కలిసి, కొంతమంది ఉన్నారు రిలేటివ్స్ ఆర్ స్టూడెంట్స్ మేబీ, వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి నేను డిసైడ్ అయిపోయి నెక్స్ట్ డే వెంటనే జాయిన్ అయిపోయాను. ఏదైతే ట్రస్ట్ తో వచ్చానో అది ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ మేడం. లేదు మేడం, రాదు. యూట్యూబ్ లో చూసి అంతకు ముందు 1 month ముందే కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఇంతకుముందు ఏం చేసావు నువ్వు, అది కూడా చెప్పండి. నేను వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ అండి. ఇవి మేకప్ అనేది ఎప్పుడైనా అంటే ముహూర్తాలు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఉంటాయి, అన్ సీజన్ లో ఉండవు. కాబట్టి ఇది కూడా రన్ చేద్దాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగింది, నేర్చుకున్నాను. ఇప్పుడు బయట వాళ్ళకి కూడా కుట్టడం స్టార్ట్ చేశాను. బయట కూడా స్టార్ట్ చేశాను. మంచి వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయి మేడం. ఓకే ఓకే, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మేడం. దీని పేరు స్వాతి అండి. ఎల్బీ నగర్లో తన ఇంతకు ముందే తను మేకప్ ఆర్టిస్ట్ చేసుకుంటే ఇది కూడా దానికి ఇంట్రెస్ట్ అని యూట్యూబ్లో ఒక 2 months 3 months నుంచి ఇంట్లో ట్రై చేస్తుందంట. కానీ దానికి రాలేదు. ఇదికి వచ్చినాక మాటల్లో ఒక 1 hour మాట్లాడినాక నెక్స్ట్ మినిటే జాయిన్ అయిపోయింది. కానీ చాలా హార్డ్ వర్క్ చేసింది తను మాత్రము. ఇప్పుడు బయట వాళ్ళకి కూడా గుర్తుందండి. అసలు నీకు ఫస్ట్ అనిపించింది, వచ్చింది నీకు అసలు ఫస్ట్ కొంచెం కష్టం అనిపించింది? ఏదైతే కాన్ఫిడెన్స్ తో వచ్చామో అదే కాన్ఫిడెన్స్ ఫుల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బయట వాళ్ళకి గుర్తుందండి. జస్ట్ 6 months కూడా కాదు, ఇంకొక 10 days 6 months అవుతుందండి. ఇప్పుడు గురువారం సందర్భంగా ఇద్దామని వాళ్ళు ఇస్తున్న అందరికీ చాలా గుర్తుండిపోతాయి ఈరోజు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి సర్టిఫికేషన్, వాళ్ళ సంతోషమే కానీ వాళ్ళ మాటలే కానీ. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరు ఓపెనింగ్ రోజే జాయిన్ అయ్యే వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా కుడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కుడుతున్నారు, బయట వాళ్ళకి కుడుతున్నారు. సర్టిఫికేట్ ఇచ్చిన మాత్రం రావద్దని ఏం లేదు, రావచ్చు, ఏ డౌట్ ఉన్నా రావచ్చు. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.